ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి ఇంకా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కళా వెంకటరావు గారికి అలాగే గౌరవ వెంకటరెడ్డి గారికి శివానంద రెడ్డి గారికి మన కర్నూలు శాసనసభ్యులు మోహన్ రెడ్డి గారికి ఇంకా వేదికను అలంకరించిన పెద్దలందరికీ ఈ కార్యక్రమానికి విచ్చేసిన నా నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేస్తున్నా. మొన్ననే మనకు సీఎం గారు కర్నూలుకు వచ్చి మన కర్నూలులో అంటే మనకి త్రాగునీటి అవసరాలకైతేనేమి అలాగే మన కేసీ కెనాల్కు 2 పంటలు పండేదానికి అవసరమైన గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణము ప్రారంభోత్సవం చేసినందుకు హృదయపూర్వకంగా ఈ సభాముఖంగా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. అంతేకాకుండా మనకి గతంలో ముచ్చుమరి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా కొందరు స్వార్థపరులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం నిలుపుదల చేసింటే కూడా దాన్ని కూడా పూర్తి చేసి మన నందికొట్కు నియోజకవర్గానికి 2 పంటలకు నీళ్ళు ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి. ముఖ్యంగా నా కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఇప్పుడే సీఎం గారితో కొన్ని శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. ముఖ్యంగా గడివేముల మండలానికి వెలగమాండ ఏర్పాటు చేసినట్లయితే మాకు శాశ్వత పరిష్కారం ఉంటుందన్న ఉద్దేశంతో అది కోర్టులో ఉంది. దాన్ని వెంటనే పరిష్కరించి ఆ స్కీమ్ను తొందరగా ఏర్పాటు చేయాల్సిందిగా కోరడం జరిగింది. అంతేకాకుండా మనకి ముఖ్యంగా కర్నూలులో మాకు 14 వార్డులు వస్తాయి సార్. ఈ 14 వార్డులకు రోజు డే బై డే నీళ్ళు వస్తాయి. అదే కర్నూలులో అయితే రోజు నీళ్ళు వస్తాయి. కాబట్టి మేము అన్ని పన్నులు కడతా ఉన్నాం. ఇంటి పన్నులు, నీటి పన్నులు, కరెంట్ పన్నులు మా వాళ్ళు కూడా అంతా కడతా ఉన్నారు. కానీ మాకైతే డే బై డే నీళ్ళు వస్తూ ఉన్నాయి. కాబట్టి రోజు నీళ్ళు వచ్చేలాగా మీరు ఆ స్కీమ్ను శాంక్షన్ చేయాల్సిందిగా కోరడం జరిగింది. తప్పకుండా దాన్ని కూడా సీఎం గారు శాంక్షన్ ఇచ్చారు. అంతేకాకుండా మనకి కర్నూలు తాగునీటి అవసరాల కోసం హంద్రీనివాస్ సుజల స్రవంతి నుండి మనకి ఒక స్లూయిస్ ఏర్పాటు చేసినట్లయితే గాజుదిన్న ప్రాజెక్టుకు మనకు త్రాగునీటికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అది కూడా 5,18 లక్షలతో మంజూరు అయ్యింది. కానీ దానికి నిధులు లేవని పక్కన పెట్టారు సార్. దాన్ని వెంటనే మీరు నిధులు మంజూరు చేయిస్తే మా ప్రాంతానికి ఎలాంటి త్రాగునీటి ఇబ్బంది ఉండదు. అంతేకాకుండా మా పాణ్యం నియోజకవర్గాన్ని ఇండస్ట్రియల్ హబ్గా చేసిన ఘనత కూడా మీదే. మా కర్నూలుకి గోరకల్లు మండలము నా నియోజకవర్గమే. ఎయిర్పోర్ట్ కూడా వచ్చింది సార్. మీరు అతి వేగంగా ఆ పనిని పూర్తి చేసిన ఘనత కూడా మీదే. అంతేకాకుండా మాకు ఓర్వకల్లు కల్లూరు మండలాలకు చెరువులు నింపాల్సిందిగా కూడా ఈ సభాముఖంగా మిమ్మల్ని కోరుతా ఉన్నాము. కాబట్టి వీటిని త్వరితగతిన పూర్తి చేయండి. అలాగే మిట్టూరు మండలంలో కూడా చెరువును ఏర్పాటు చేసి ఉండే ఆ చెరువు ఆల్రెడీ ఉంది. అలాగే బంగ్లా మండలానికి కూడా చెరువుకు నీళ్లు నింపినట్లయితే దాదాపు 16 గ్రామాలు త్రాగునీటి సమస్యతో పాటు అలాగే 20,000 ఎకరాలు త్రాగునీటి సాగులోకి వస్తుంది సార్. కాబట్టి వీటన్నిటిని పరిష్కారం ఇస్తారని అతి త్వరలో మేము కోరిన సమస్యలన్నింటినీ శాంక్షన్ చేయాల్సిందిగా త్వరలో జీవో ఇప్పించాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ